డాక్ మహారాజ్ మూవీ చూసాను బ్రో. మన బాలయ్య బాబు నటనలోనూ నటసింహం అంతే. సింహం ఆయన ఆడిటర్ గానీ, ఆయన కోపం గానీ, ఆయన క్రూరత్వం గానీ, బాలకృష్ణ ఫైటింగ్ సీన్స్ లో గానీ ఓన్లీ ఓతకోత అంతే. డైరెక్షన్ ఎలా అనిపించింది మరి? డైరెక్షన్ బాబీ కోహ్లీ అదిరిపోయేటట్టుగా చేశాడు. డైరెక్షన్ మట్టుకుంటే సూపర్ గా చేశాడు. సంక్రాంతికి ఆయన ఒక ఇంటర్వ్యూ చెప్పాడు, సంక్రాంతికి ఇదే మేము బ్లాక్ బస్టర్ కొడుతున్నాం అని చెప్పాడు. బాలయ్య బాబు బాబీ కోహ్లీ కాంబినేషన్ వచ్చిందంటే అది అదిరిపోయే హిట్. అది బాక్స్ ఆఫీస్ కు బత్తలు ఇవ్వాల్సిందే. బాలయ్యకి విన్నరు, బాలయ్య బాబుకి తిరగలేదు. బాలయ్య బాబు ఒక్క డైలాగ్ కొడితేనే సినిమా ఇండస్ట్రీ మొత్తం బత్తరిల్లిపోవాలా అంతే. ఆయన వాయిస్ కే నేను ఫ్యాను. బాలయ్య గారు ఎంట్రీకి థియేటర్ లో ఎలా ఉంది రెస్పాన్స్? ఏంది, ఆ కుర్చీలో కూర్చున్నాడు కూడా ఆ పేపర్లు విసిరేసి సక్కలు కూడా చీల్చుకున్నాం అంటే. జై బాలయ్య బాబు, జై బాలయ్య బాబు, జై బాలయ్య బాబు. ఓవరాల్ గా సినిమా హిట్ అనుకుంటున్నారా? సినిమా హిట్ అనుకుంటున్నారా? సంక్రాంతికి పక్కగా బ్లాక్ బస్టర్ హిట్. బాలయ్య సంక్రాంతి కోసం తిరగలేదు. బాలయ్య సంక్రాంతి పండుగ వచ్చారంటే అంత ఓతకోతే. ఏ సినిమా కూడా ఆయన ముందు నిలబడదు. సాంగ్స్ ఎలా అనిపిస్తుంది? సాంగ్స్ అయితే తబిడి తిప్పుడు ఊరికి తబిడి తిప్పుడు తబిడే ఊరికంతా. థియేటర్ అంటే సౌండ్ తత్తరిల్లిపోవాలి, బాక్సులు బత్తలిపోవాలా, సినిమా థియేటర్ మొత్తం అదిరిపోవాలా, ఆడియన్స్ కి పడిపోవాలి. ఒక్కోడికి బాలయ్య బాబు గారి డైలాగ్ చెప్పాడంటే జై బాలయ్య బాబు, జై బాలయ్య బాబు. సినిమా హిట్ అయినా ఓవరాల్ గా? సినిమా బ్లాక్ బస్టర్. జై బాలయ్య బాబు, మన బాలయ్య బాబు జై.